సర్వోన్నతుడా మరి యొక్క మారు నీకు స్తుతులు స్తోత్రములు. నీ వాక్యపు వెలుగులో మేము పయనించులాగున నీ వెలుగును ప్రసరింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. వాక్యపు వెలుగులో మేము సత్య సువార్తను కలిగినటువంటి వారముగా, ఇతరులను వెలిగించగలిగినటువంటి వారముగా మమ్మలను నిలబెట్టమని, దీనదాసుని మరుగున ఉంచమని క్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రభు క్రీస్తు నామమున మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. రోజులు మారుతూ ఉన్నాయి, దానికి తగినట్లుగా మనం కూడా కొన్ని మార్పులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నట్లుగా మరి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఉంటూ ఉన్నది. పితరులు చక్కగా సంగీతపరమైనటువంటి కీర్తనలను, పాటలను మనకు అందించారు. సంగీతపరంగా మనం పాడుకుంటే ఇంకా భావగర్భితంగా, గంభీరంగా ఉంటుంది. తబలా వాయించేవారు ఏరి ఉండమని చెప్తే పారిపోయారు. నూట ఎనిమిదో పాట పాడుకున్నాం కదా మనము, కొనియాడతరమే నిన్ను అని. అది రాగబద్ధంగా కుదురుగా మనం పాడుతూ సంతోషంగా పాడుతూ ఉంటాం. కానీ తాళము మాత్రము ఇంకొకలాగా ఉంటుంది. ఆ తాళానికి అనుగుణంగా మనము పాడము. సంతోషంగా రాగంతో పాడతాం, కానీ అది తాళానికి అందుబాటులో లేనటువంటి విధంగా మనం పాడుతూ ఉంటాం. సవరణ చేసుకోవాలి అన్నట్లుగా ఉంటుంది. కానీ 199 సంఘాలలో సవరణ జరగడం లేదు. కనీసం మనమన్నా సవరణ చేసుకుందాం అనేటువంటి తపన. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతర. సంతోషంగా పాడుతున్నారు, కానీ ఇది తాళబద్ధం కాదు. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను తనరారు దినకారు బెనుతారాలను మించు ఘనతేజ ముననొప్పు కాంతి మంతుడవీవు, కొనియాడతరమే నిన్ను. పెళ్ళిళ్ళలో సాంబార్ అయిపోతుందనగా వేడి నీళ్ళు పక్కన పెట్టుకుంటారు. మన తబలా వాయించేవాళ్ళు కూడా మిమ్మల్ని తృప్తిపరచడం కోసం అయిపోయిన సాంబార్లో వేడి నీళ్ళు వేసినట్లుగా వాయిస్తారు. తప్పు మనది. ఎక్కువే వండుకోవాలి, ఎక్కువ వండట్లేదు. సరే, వాక్యంలోనికి వెళదాం. మామూలు కంటే రెట్టింపు సమయం సిద్ధపాటు కొరకు ఈసారి తీసుకోవలసి వచ్చింది అని నేను మీకు మనవి చేస్తున్నాను. డాక్టర్లు డెలివరీ డేట్ ఇస్తారు. ఆ డేట్ అయ్యేదాకా వేచి ఉండాలి. డేట్ కూడా వచ్చేసింది, ఇంకా ప్రసవం జరగట్లేదు. అలాగా ఇంత సమయం కూర్చొని ధ్యానం చేస్తే సరిపోద్ది, సిద్ధపడితే సరిపోద్ది అని కూర్చుంటే ఒక్కొక్కసారి కుదరదు. డెలివరీ డేట్ దాటిపోయాక 2-3 రోజుల తర్వాత డెలివరీ. ఇంగ్లీష్లో ప్రసంగించడాన్ని డెలివరీ అంటారు. డెలివరింగ్ ద మెసేజ్, సందేశాన్ని అందించడాన్ని డెలివరీ అంటారు ఇంగ్లీష్లో. అది అందించడం కాదు, కానీ కానుపుతో మరి ప్రసవ వేదన పడినట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి సిద్ధపాటు. తృప్తికరమైనటువంటి సందేశం సిద్ధపడేటువంటి వ్యక్తికి ఉండాలి మనసులో. అప్పుడు ధైర్యంగా ప్రజల ముందుకు యథార్థంగా వచ్చి నిలబడి దేవుని వర్తమానాన్ని అందించగలరు. కానీ కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా జల్సాగా వాక్యాన్ని వెదజల్లుతూ ఉంటారు. సరే, పితరులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్య భాగాలు
రోమాపత్రిక 15వ అధ్యాయము 4 నుండి 13, లూకాసు వార్త 21వ అధ్యాయము 25 నుండి 36 చదువుకున్నాం. బెత్లెహేము పురంలో యేసుప్రభు పుడతాడు, గొల్లలు వస్తున్నారు, జ్ఞానులు వస్తున్నారు. ఈ పోయిన వారంలో చెప్పినట్టుగానే ఈ వారంలో కూడా అలాంటివి మనకు కనబడవు. కానీ ఒక ఆశా కిరణంలాగా మనకు రోమా పత్రికలో ఒక మాట కనిపిస్తూ ఉన్నది. చదువుకునేటువంటి పాఠ్యభాగంలో 15వ అధ్యాయంలో 12వ వచనము. మరియు యెషయా ఈలాగు చెప్పుచున్నాడు. యెషయా అనేటువంటి వాడు ప్రవక్త. ఒక ప్రవక్త ఇలాగ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురును. యెషయి అంటే ప్రవక్త కాదు, దావీదు తండ్రి పేరు యెషయి. యెషయా వేరు, యెషయి వేరు. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు. మనకి మరి క్రిస్మస్ రోజుల్లో చదువుకుంటాం కదా. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. అది క్రిస్మస్ రోజుల్లో సాధారణంగా చదివి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. యెషయి మొద్దు నుండి చిగురు. విశేషం ఏమిటంటే పౌలు భక్తుడికి 2 పౌరసత్వాలు అన్నట్లుగా తన జీవితం ఉంది. ఒకటేమో యూదులలో యూదుడిగా ఉండగలడు, అన్యులలో అంటే రోమీయులలో, అంటే విగ్రహారాధికులతో కలిసి అని కాదు, కానీ విగ్రహారాధికులైనటువంటి రోమీయుల పౌరసత్వాన్ని కూడా కలిగినటువంటి వాడు. ఆ రోజుల్లో పౌరసత్వం అంటే జన్మతః రావాలి, ఇంగ్లాండ్లో లండన్లో అక్కడ ఓట్లు హక్కు ఉండాలంటే అక్కడ పుట్టనన్నా పుట్టాలి, లేదంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయి అవన్నీ ఉంటే అప్పుడు వాళ్ళు పౌరసత్వాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్తారు. అలాగా ఈ పౌలు భక్తుడికి పుట్టుకతోనే రోమా పౌరసత్వం వచ్చింది. కాబట్టి అక్కడ రోమీయులకు రాస్తూ ఉన్నాడు. రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి ఉత్తరం మనం చదువుకున్నాం. ఈ రోమా పత్రికలో మరి ఎన్నెన్నో విషయాలు తెలియజేస్తున్నాడు. ఏంటంటే వీళ్ళు సాధారణంగా గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు. యూదులకు సొంత భాష ఉంది, వాళ్ళ మతానికి సంబంధించినటువంటి సొంత భాష, వాళ్ళ ప్రాంతం, మతము, భాష 3 ముడిపడి ఉన్నాయి. పరాయి ఊరు వెళ్తే వాళ్ళ భాష అవతల వాళ్ళకి అర్థం కాదు. ఈ రకంగా ఉండేది పరిస్థితి. సరే, ఇప్పుడు పౌలు భక్తుడు యూదుడుగా ఉంటూ ఉన్నాడు, మరి రోమా పౌరసత్వం కలిగి ఉంటూ ఉన్నాడు. మనము తెలుగు బైబిల్ చదవడానికి ముందుగానే ఇంగ్లీష్లో బైబిళ్ళు వచ్చేసాయి. ఇంగ్లీష్లో బైబిళ్ళు రాకముందుగానే లాటిన్ భాషలో బైబిళ్ళు వచ్చేసాయి. లాటిన్ భాషలో బైబిళ్ళు రాకముందు మరి గ్రీకు భాషలో బైబిళ్ళు ఉండేవి. క్రొత్త నిబంధన రాకముందు పాత నిబంధన వాళ్ళ సొంత భాష హెబ్రీ భాషలో మాత్రమే కాకుండా అరమేకు భాషలోను గ్రీకు భాషలోనూ ఉండేది పాత నిబంధన. ఈయనకు చదువుకున్నవాడు కాబట్టి గ్రీకు భాషతోనే పరిచయం ఎక్కువ. గ్రీకు భాషలో ఉన్నటువంటి పాత నిబంధనతో బాగా టచ్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ భాషలో చెప్పినటువంటి ఆ వివరాలు ఆ భాషకు తగినట్లుగా కొన్ని అక్కడక్కడ మార్పులు చేర్పులు చేసుకుంటూ అందిస్తారు. తప్పదు, తర్జుమా ప్రక్రియలో ఇలాంటిది తప్పనిసరి. ఇక్కడ మనం చదువుకునేటువంటి రోమా పత్రికలో 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాటలు యెషయా మరి ప్రవక్త నుండి ఉన్నటువంటి ఈ 11వ అధ్యాయము 1వ వచనం మనం యెషయా మొదటి నుండి చదువుకున్నాం. 11వ అధ్యాయంలోనే 10వ వచనం చూడండి.
చాలమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాటను ఇక్కడ గ్రీకు భాషలో చదువుకున్నటువంటి ఆ మాటల్లో ఈ గ్రీకులోనే మరి క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలోనే వ్రాయబడింది కనుక అవి తీసుకొని రాస్తున్నాడు. సొంత భాష హెబ్రీ భాషలోంచి గ్రీకు భాషలోకి ఈయనన్నా మళ్ళీ తర్జుమా చేయాలి, అనవసరం కదా. ఆల్రెడీ గ్రీకు భాషలో పాత నిబంధన ఉన్నది. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే పరాయి ప్రాంతము, నాన్ లోకల్. లోకల్గా అయితే నీకు హెబ్రీ భాష ఉన్నది, యెహోవా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, అదంతా లోకల్. అదేమిటి మరి యేసుక్రీస్తు యెహోవా దేవుడు సర్వ సృష్టికర్త కదా, లోకమంతా కూడా క్రైస్తవులుగా ఉండాలి కదా అని ఇప్పుడు మనం అనుకుంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో పరిస్థితి అది. కానీ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక లిమిటెడ్ కాదు, లోకల్ మాత్రమే కాదు, యూనివర్సల్, ప్రపంచీకరణ. ఈ విధంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఉంటే మరి లోకల్ వాళ్ళకి తలబిరుసు, విర్రవీగినటువంటి చేష్టలు, మాకే రక్షణ అనేటువంటి మూర్ఖపు ఆలోచనలు మానుకోవాలి. మన స్థానిక సంఘంలో కూడా ఒక్కోసారి అలా అనుకుంటామమ్మా, నాదే చర్చి, లోకల్గా ఉన్న వాళ్ళే ఉండాలి, అది ఇదని రకరకాలుగా మనం అనుకుంటాం. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో యూదులు మొట్టమొదటి అడుగు లాంటి వారు మాత్రమే, కానీ అంతేగాని వాళ్ళ మట్టుగా అని కానే కాదు. అది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి సందేశము. రోమా పత్రికలో 13వ మనం చదువుకున్నటువంటి 15వ అధ్యాయంలో 13వ వచనము, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్ము నింపునుగాక. ఎవరితో అంటున్నాడు ఈ మాట? రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులతో, క్రైస్తవ్యంలో చేరుతున్నటువంటి నాన్ జూయిష్, యూదులు కానటువంటి వారు కూడా క్రైస్తవులు అవుతూ ఉన్నారు. నిజానికి యూదులే క్రైస్తవులు అయిపోవాలి, అలా ఉండిపోవాలి. పాత నిబంధన ఉంది యూదులకి, ఇప్పుడు క్రొత్త నిబంధన అన్నట్లుగా యూదులు అలా ఉండిపోవాలి. కాదు కదా, యూదులు మట్టుకే కాదు కదా క్రైస్తవులుగా ఉండిపోయి మిగిలిపోవలసింది, లోకమంతా కూడా క్రైస్తవులు కావాలి. రోమా పత్రికలోనే 11వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఆయన ప్రజలతో సంతోషించుడి అని. రోమా 11:12. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారు తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యం. మొదటి నుండి చదవండి. కాబట్టి నేను అడుగున్నది ఏమనగా, తొట్టిల్లరా? అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి త్రొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. చాలు. టెన్నిస్ ఆడేటప్పుడు అమీ తుమి అంటారు. హమ్హి యా తుమ్హి, నేనా నువ్వా నేనా అని ఆడాలి. ఒకరికొకరు కోర్టులోంచి బంతి అటు నుంచి ఇటు నుంచి మారుతూ ఉంటుంది. స్కోర్ వేసేటప్పుడు చివరికి వచ్చేటప్పటికల్లా కొంచెం పద్ధతి మారుతుంది. పాయింట్లు పెట్టేటప్పుడు ఇద్దరికి సమానంగా చివరిదాకా, ఇంకా ఒక అడుగు వేస్తే ఆమె తుమ్మి ఎవడో కూడా అన్నట్టుగా చివరిదాకా వస్తే రూలు అలా ఉండదు. చివరిదాకా ఇద్దరు వచ్చి సమానంగా వచ్చేసరి ఇంకొకటి వాడు కొట్టేస్తే వాడు గెలుస్తాడు అన్నట్టుగా కాకుండా వాడు వరుసగా 3 కొట్టాలి, లేకపోతే వరుసగా 2 కొడితే అప్పుడు వాడికి పాయింట్లు ఉన్నట్టు గెలిచినట్టు అన్నట్టుగా ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్ అంటారు. అడ్వాంటేజ్. చివరిలో ఇంకా 3 పాయింట్లు కొట్టేయాలి అని అంటే వరుసగా 2 వచ్చేసి ఇంకోటి కూడా వచ్చేస్తే గెలిచేస్తాడు చివరిగా. అలాగా ఇప్పుడు దాకా చాలా ఉత్సాహంగా అది ఇదిగా యూదులు
సృష్టికర్తను బట్టి, వాళ్ళకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి పుట్టుకతో మేము అబ్రహాము సంతానమని విర్రవీగేలాగున వాళ్ళు ఇప్పుడు దాకా తిరుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మరి ఈ ఆటలో అడ్వాంటేజ్ ఎవరికి వచ్చేసింది అంటే, ఇప్పటిదాకా చాలా గంభీరంగా ఆడుతున్నాడు, గెలిచేస్తాడు అనుకునేటప్పటికి ఇద్దరు సమానం అయిపోయారు. ఇద్దరు సమానం అయిపోవడమే కాదు, అవతలి వాడు యూదుడు కానిటువంటి వాడికి అడ్వాంటేజ్ వచ్చింది. వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. చూసారా, ఇశ్రాయేలీయులు కుదురుగా ఉండకుండా నేను గెలిచేస్తానులే అని తాబేలు కుందేలు పందెంలాగా నేను గెలిచేస్తాను ఇంకేంటి అది ఇది అని చెప్పేసి విర్రవీగి చివరికి మరి కుందేలు ఓడిపోద్ది, తాబేలు గెలుస్తుంది. ఇక్కడ కూడా వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను, యూదేతర జాతులకు. ఈ మాట మంచిది. మనము పాత రోజుల నుంచి ఏది వాడుతున్నామంటే అన్యులు 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 అంటాం. అన్యులు అన్యులు అంటే అది ఎలా ఉంటుందంటే వెలివైపోయిన వారు, లేకపోతే ఇంకొకటి అన్నట్టుగా ఉంటుంది. అన్యులు అనే మాటకి అర్థం ఏంటంటే వాళ్ళకి యూదులు అన్యులు అంటున్నారు అని అంటే మనవాళ్ళు కాదని, అన్యులని. క్రైస్తవులు కాని వాళ్ళని మనవాళ్ళు కాదు అన్యులు అని మనం కూడా పిలిచేస్తూ ఉంటాం. కానీ ఆరోగ్యపరమైనటువంటి మాట ఏది వాడాలి అంటే యూదేతరులు, యూదులు కానివారు, క్రైస్తవేతరులు, క్రైస్తవులు కానివారు. అన్యులు అనకండి, అనకూడదు. మనం అందరం దేవుని బిడ్డలమే. క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, మిగిలిన వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడట్లేదు అంతే. క్రైస్తవేతరులు, యూదేతరులు. కాబట్టి ఇక్కడ రోమీలకు రాస్తూనే ఈ 11వ అధ్యాయంలో 12వ వచనంలో ఇప్పుడు ఎవరికి అడ్వాంటేజ్, ఆధిక్యత? ఇప్పటిదాకా యూదులకు అడ్వాంటేజ్, ఆధిక్యత ఉంటూ వచ్చింది. కానీ వాళ్ళు తొట్రుపడతా ఉన్నారు, గర్వం ఎక్కువైపోయింది. నేనే, నాదే, అది ఇది అని చెప్పేసి గర్వం ఎక్కువవుతుంది. వారు పడిపోవున్నట్లుగా తొట్టిల్లరా? అట్లనరాదు. వారికి రోషము పుట్టుటకై, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి దేవుడు ప్రణాళిక పెట్టాడు. కుందేలుకి బుద్ధి చెప్పడానికి ప్రణాళిక పెట్టాడు, తాబేలే గెలవాలి. వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. క్రిస్మస్ దగ్గరలోనే ఉంది. అడ్వెంట్ కాలం అనే మాటకు అర్థం ఏంటంటే క్రిస్మస్ దగ్గరలోనే ఉంది. క్రిస్మస్ కోసం నిరీక్షిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు క్రీస్తు యొక్క రెండవ రాకడ కోసం నిరీక్షిస్తూ ఉంటూ ఉన్నాం. దానికి సంబంధించిన మాటలే మనం చదువుకున్నాం. ఆల్రెడీ క్రీస్తు పుట్టాడు, పరిచర్య చేశాడు, శ్రమ మరణ పునరుద్ధానములు ఇవన్నీ అయిపోయినాయి. పౌలు ఆ తర్వాత క్రైస్తవుడయ్యాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించినటువంటి మాటలు ఉన్నాయి. కానీ పాత సంగతులు ఎత్తి చెబుతూ ఉన్నాడు. యెషయి వేరు చిగురు అని చెప్పేసి ఆ మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి క్రిస్మస్, ఈ రోజుల్లో క్రిస్మస్ రోజుల్లో ఉంటున్నాం కాబట్టి పాతవి మనం కూడా నెమరు వేసుకున్నాం అన్నట్లుగా క్రిస్మస్ దగ్గరలోనే ఉంది. నిరీక్షిస్తున్న వారికి విడుదల దగ్గరలోనే ఉంది. ఎదురు చూస్తున్నటువంటి వారికి దగ్గరలోనే ఉంది. నిరీక్షణను ఇంకొక మాటలో అర్థం చెప్పాలంటే ఆశాభావము, ఆశతో ఎదురు చూసేటువంటి భావము, ఆశాభావం, నిరీక్షణ. ఆశాభావం ఉన్నవారికి మోక్షం చేరువలో ఉంది. ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇంకెక్కడో లేదు, దగ్గరలోనే ఉన్నది. రక్షణ వారికి సమీపంలో ఉన్నది. దేవరాజు క్రీస్తు వస్తూ ఉన్నాడు. మనుషుల పేర్లు పోల్చుకోకండి, భాష ఇది. మనుషుల పేరుకి పాపాదం చేస్తాం.
దేవరాజు క్రీస్తు వస్తున్నాడు అంటే దేవలోకం నుండి రాజు, మనుష్య లోకంలో నుండి రాజు దావీదు వచ్చాడు, సొలొమోను వచ్చాడు, రెహబాము, యారోబాము, ఆబాము, ఈ బాము, వీళ్ళందరూ వచ్చారు. కానీ దేవరాజు, దేవలోకం నుండి వచ్చేటువంటి రాజు క్రీస్తు ప్రభువారు, కుమారుడిగా ఉన్నటువంటి దేవుడు, తండ్రిగా ఉన్నటువంటి దేవుడు కుమారుణ్ణి రాజుగా అభిషేకించి ఈ లోకంలోనికి పంపాడు. రాజుగా అభిషేకించి పంపబడ్డాడు కాబట్టి వాళ్ళ భాషలో మెస్సియా అంటారు, అభిషేకించబడినటువంటి వారు. అది హెబ్రీ భాష, వాళ్ళ భాష. మరి ఇక్కడ గ్రీక్ భాషలో మరి మనకి ఇంగ్లీష్ ఇప్పుడు ఎలాగో అలాగా మరి గ్రీక్ భాషలో చలామణి అవ్వాలి కొన్ని చాలా విషయాలు, ప్రపంచీకరణ అందరికీ తెలియాలంటే. కాబట్టి మెస్సియాను ఏమనాలి? క్రీస్తు అనాలి. గ్రీకు భాషలో మెస్సియాను క్రీస్తు అనాలి. అంటే వాళ్ళ భాషలో క్రిస్టాస్ అని అంటారు, మనం తెలుగులో ఉన్నట్టుగా తీసుకొని క్రీస్తు అని మనం తెనిగీకరణ చేసుకుంటూ ఉంటాం. దేవరాజు వస్తూ ఉన్నాడు, దైవరాజ్యం తెస్తూ ఉన్నాడు, రారాజు వస్తున్నాడు అని పాట పాడుతాం చూసారా. ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అంటాడు, మన పౌరసత్వము పరలోకమందున్నది, మన పౌరసత్వం పరలోకమందుంది. రాజులు సామ్రాజ్యవాదంతో లోకల్ నుండి యూనివర్సల్కి వెళ్ళిపోతారు. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు అక్కడితోనే సరిపెట్టుకోకుండా అనేక దేశాలను జయించి వాళ్ళ సొంత రాజ్యాలుగా చేసుకున్నటువంటి చరిత్రలు మనం చూస్తూ ఉంటాం. పరలోకం నుండి వచ్చినటువంటి దేవరాజు క్రీస్తు ప్రభువారు దైవరాజ్యాన్ని విస్తరింపచేస్తూ ఉన్నాడు, స్థాపిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి మనమందరం ఎవరమో, మనకు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఫిలిప్పీలతో అంటూ ఉన్నాడు 3వ అధ్యాయం 20వ వచనంలో. చాలమ్మా మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని అక్కడ. మళ్ళీ ఇక్కడ రోమా పత్రికలో 8వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే ఏమున్నదో చూడండి ఒకసారి. చాలమ్మా, దేవుని యొక్క విమోచనం కొరకు కనిపెడుతున్నాం, మనము నిరీక్షిస్తున్నాం, మనం ఆశాభావం ఉన్నది మనలో. మనం ఎవరమే? దత్తపుత్రులము. అంటే తండ్రి యొక్క ఇంటిలో కుమారులతో పాటు సర్వహక్కులు అనుభవించేటువంటి స్థితి. జనతేక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఆయనతో పాటుగా మనమందరం కూడా సమాన హక్కులు కలిగినటువంటి వారముగా ఉండటానికి దేవుడు మనలను దత్తత తీసుకున్నాడు. మనము ఈ లోక సంబంధమైనటువంటి పౌరసత్వం కాదు, కానీ మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. మరి ఈ లోకంలో భేదాలు ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. అవి మనం పెట్టుకునేటువంటి విభేదాలు. కాబట్టి ఆ రోజుల్లో యూదుల రాజు యూదులను పరిపాలించడానికి పుట్టాలి. కానీ రోజులు మారాయి. యూదుల రాజు ప్రపంచాన్ని ఏలడానికి పుట్టాడు. యూదుల రాజు యూదులనే ఏలాలి. పోయిన వారంలోనే చెప్పాను, గుర్రాలు మీరు ఉంచుకోకండి, మీకు సామ్రాజ్యవాదం వచ్చేస్తుంది. నేను మీకు రాజునైన సంగతి మర్చిపోకండి. మానవరాజును మీరు ఎంచుకుంటూ ఉన్నారు మీ అవసరాన్ని బట్టి, కానీ ఇది మర్చిపోవద్దు, మీ రాజును నేనన్న సంగతి. మీరు మానవరాజును ఎన్నుకుంటే
మెల్లిగా సామ్రాజ్యవాదం వస్తుంది, ఈ రాజ్యాన్ని విస్తరింపజేసేసుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఇలా చేయాలంటే మీకు గుర్రాలు అవసరం అవుతాయి, గుర్రాలు మెయింటైన్ చేయకండి అని పోయిన వారంలో మనం ధ్యానంలో ఆలోచన చేశాం. ఇక్కడ క్రీస్తు ప్రభువారు వచ్చే వరకు కూడా అటువంటి పరిస్థితే. ఏంటంటే వాళ్ళను పరిపాలించుకోవడానికి వాళ్ళకు రాజు ఉండాలన్నట్టుగా ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే ఇతరులే పరిపాలిస్తూ ఉన్నారు ఆ తరాలలో, క్రీస్తు ప్రభువారికి ముందున్నటువంటి ఈ తరాలలో. యూదుల రాజు యూదేతరులను పాలించటానికి వస్తున్నాడు. పాలించడానికి వస్తున్నాడు అని అంటే పెత్తనం చేయడానికి, రెడ్ బుక్ ఓపెన్ చేయడానికి కాదు సుమా. క్రీస్తు ప్రభువు వస్తున్నాడు అని అంటే, పాలించడానికి వస్తున్నాడు అంటే యూదుల రాజు యూదేతరులను పాలించడానికి వస్తున్నాడంటే వైట్ బుక్ తీసుకొని వస్తూ ఉన్నాడు. తన క్రొత్త నిబంధన రాయడానికి వస్తూ ఉన్నాడు. ఆ వైట్ బుక్లో ఎర్రటి అక్షరాలతో మనకు క్రొత్త నిబంధన రాశాడు. ఆ వివరం కూడా పోయిన వారమే చెప్పినట్టున్నాను మీకు. ఏంటది? క్రొత్త నిబంధన అనేటువంటి మాట, పాత నిబంధన అనేటువంటి మాట ఉన్నటువంటి తేడాలు. పాత నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దౌత్య ఒప్పందము, బైలేటరల్ అగ్రిమెంట్. క్రొత్త నిబంధన అనేటువంటిది ఇంకొక వ్యక్తితో సంబంధం లేదు. ఒక ఆస్తి కలిగినటువంటి వ్యక్తి తన ఆస్తిని తదనంతరము ఫలానా వ్యక్తికి చెందాలని చెప్పేసి కొడుకులు కూతుళ్ళే అక్కర్లేదు, తనకు నచ్చిన వాళ్ళకి రాసేస్తాడు. వీలునామా. క్రొత్త నిబంధన అనేటువంటి మాట గ్రీకు భాషలో వీలునామా. మానవ రీతిగా రెడ్ బుక్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఉద్ధరించడానికి. మెయింటైన్ చేయవలసింది ఏంటి? వైట్ బుక్. నీ రక్తంతో విలువ పెట్టి కొనబడినటువంటి వారము. గుడిలో గొర్రె బలర్పించాలంటే అక్కడ బయట గొర్రెను కొనుక్కొని అర్పించాలి, డబ్బులు ఇవ్వాలి, విలువ. ఇన్ని డబ్బులు ఇస్తే గొర్రెను కొనేసుకోవచ్చు. విలువ పెట్టి కొనబడిన వారు యేసు రక్తాన్ని, యేసు అనేటువంటి గొర్రెను ఎవరు కొనగలరు? మానవ జాతిలో అందరూ కలిసిపోని మా డబ్బంతా మీకు ఇచ్చేసి ఆ గొర్రెకి ఇచ్చేసి ఆ గొర్రెను కొనేసి బలర్పించేస్తూ ఉంటే కుదరదు. మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారం. యేసు సొంత రక్తముతో మనకు రక్షణ వచ్చింది. ఆ రక్తంతో రాయబడినటువంటిదే క్రొత్త నిబంధన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లిమిటెడ్ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు లోకల్ కాదు. యూదుల రాజుగా పుట్టాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యెరూషలేము అనుకొని ఆ కేంద్ర పట్టణం అది యెరూషలేము. అక్కడికి వెళ్ళి ఎత్తుతున్నారు. హేరోదు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మీ ఇంట్లోనే కదా ఉండాలి, మరి ఏంటంటే వాళ్ళు బెత్తరపోతున్నారు, మా ఇంట్లో ఎక్కడ పుట్టాడు అది ఇదని. మీకు తెలిస్తే మీరే చెప్పండి అని శాస్త్రుల్ని వాళ్ళని మళ్ళీ నాన్న వాళ్ళకి అసైన్మెంట్ అప్పచెప్పి చేస్తూ ఉంటాడు. ఈ విధంగా యూదులు విర్రవీగినటువంటి మనసు కలిగినటువంటి వారుగా, వాళ్ళకి తొట్టుపాటు ఉన్నది. వాళ్ళ తొట్టుపాటు యూదేతరులకు రక్షణకు కారణమయ్యింది. వాళ్ళ యొక్క క్షీణ దశ మరి యూదేతరులకు. చూడండి 12వ వచనం చదవండి, పూర్తిగా చదవండి. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. సరే, ఇక్కడ పరిపూర్ణత అనేటువంటి మాట మనం చదివాం. ఇంకొక చోట సంపూర్ణత అని ఉంటుంది. ఏమిటి అని అంటే, యూదులు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఈ యూదులు, వాళ్లకు దేవాలయం ఉంటుంది. మన దేశంలో ఉన్న దరిద్రము చరిత్ర అంతా ఏం చెప్తుంది? అగ్రకులాల వాళ్ళు వాళ్ళ గుళ్ళోనికి అంటరాని కులాల వాళ్ళు ప్రవేశం కూడా కూడదు, ప్రవేశం లేదు.
నిషేధింపబడతారు, వెలివేయబడతారు వాళ్ళకి. ఈ మధ్యకాలంలో మరి కేరళలో ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళ దేవుళ్ళలోకి మీరు ఆరాధించేది అదే దేవుడిని, వీళ్ళు ఆరాధించే అదే దేవుడిని, వాళ్ళ దేవాలయంలోకి మీరు రావద్దని మిమ్మల్ని వెలివేస్తున్నారు కదా, మీరే గుళ్ళు కట్టుకోండి. వాళ్ళ గుళ్ళోకి వెళ్ళి వాళ్ళ చేత వెలివేయబడటం ఎందుకు? మీకు మీరే గుళ్ళు కట్టుకోండి. వాళ్ళ దేవుడు మీ దేవుడు ఒకటే. సమరయలు అదే పరిస్థితి. యెరూషలేములో పుణ్యక్షేత్రం ఉన్నది, గెరిజీములో పుణ్యక్షేత్రం ఉంది. అది సమరయులకు, వెలివేయబడినటువంటి వారికి. ఇక్కడ ఈ విరవైనటువంటి తనం వలన వీళ్ళ ఆధిక్యతను పోగొడుతూ ఉన్నారు. తొట్టుపాటు ఇతరుల యొక్క రక్షణకు కారణమైంది. యెరూషలేం దేవాలయంలో ఏం మెయింటైన్ చేసేవాళ్ళు? దేవాలయాన్ని భాగాలుగా అర్థం చేసుకోవాలంటే అతి పవిత్ర స్థలము, పవిత్ర స్థలము, ప్రజలు ఉండేటువంటి, పురుషులు ఉండేటువంటి స్థలము, స్త్రీలు ఉండేటువంటి స్థలము, యూదేతరులు ఉండేటువంటి స్థలము. అంటే యూదులు కాని వాళ్ళు కూడా ఆలయంలో ప్రవేశించవచ్చు, యూదులు కాని వాళ్ళు కూడా క్రైస్తులు అవ్వచ్చు. సమస్య ఏంటంటే ఆ యూదులందరూ ఇళ్ళల్లో తగ్గిపోతూ ఉన్నారు. చిన్న యూదులు కానిటువంటి వారు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుడి నిండిపోతున్నారు. అది దీని భావము. పరిపూర్ణత, అందరూ వచ్చేయాలి గుళ్ళోకి. యూదుడు మాత్రమే కాదు, యూదేతరులు కూడా రావాలి. యూదేతరులు రావడం వలన సైజు పెరిగిపోతుంది. మన తెలివి తక్కువతనంతో పలానా పాస్టర్లు ప్రసంగం చేయాలి, పలానా వాళ్ళే మనం పెత్తనం చేయాలి మనలో, అది ఇది అని చెప్పుకుంటాం. ఖాళీ బెంచుల్లో ఉంటాం. అందరినీ కలుపుకునే పద్ధతిలో ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా నేను తగ్గించుకుంటే ఇతరులను నేను ఆలయంలోనికి రాబట్టుకోగలను, ఏ ఏ విషయాల్లో మనం సమాధానపడి ఉంటే ఈ గుడి, ఆలయం అంతా కూడా ఇతర విశ్వాసులతో కూడా నిండిపోతుంది అనే ఆలోచనలు ఉండాలి. ఎప్పటికైనా మనకు మారు మనస్సు ఉండాలి, పశ్చాత్తాపము ఉండాలి, గుడి నిండాలి. కాబట్టి ఈ స్థానికులదే, ఈ క్రైస్తవులదే, ఈ పలానా కుటుంబాలదే అని అనుకుంటే అంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మనము తొట్టుపాటు కలిగినటువంటి వారంగా ఉంటాము. మన తొట్టుపాటు ఇతరుల రక్షణకు కారణమవుతుంది. బైబిల్లో మాటలే మీకు మనకి ఇక్కడ అన్వయింపు చేసి చెప్తూ ఉన్నాను. మన క్షీణదశ వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనకు మనం కొట్టుకుంటా ఉంటే కొంతమంది వెళ్ళిపోతారు. ధనికమైనటువంటి కొన్ని ఇక్కడ చర్చిలు ఉన్నాయి రాజమండ్రిలో, అక్కడికి వెళ్ళిపోతారు. బాగా ఉద్యోగం చేసుకొని సంపాదించేవాళ్ళు చక్కగా ఇక్కడ వాళ్ళు ఇక్కడ కానుకలు వేస్తే ఎన్నెన్నో పనులు చక్కబెట్టుకోవచ్చు. ఆ డబ్బులు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండరు. ఇంకొక ఇది మామూలు పేద సంఘము, ధనిక సంఘాలకి ఆకర్షితులై వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ అవివేకముతో కొని తెచ్చుకున్నటువంటి స్థితి, మన క్షీణదశ వారికి ఐశ్వర్యము. యూదుల యొక్క క్షీణదశ యూదేతరులకు ఐశ్వర్యము. స్థానిక సంఘస్థుల యొక్క క్షీణదశ ఇతర సంఘాలకు ఐశ్వర్యము. కాబట్టి ఈ రోమపత్రికలోనే 11వ అధ్యాయంలోనే 25వ వచనంలో చూసినట్లయితే, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు. ఇది కూడా ఇలాంటి పనులు, తప్పులు మనం చేస్తాం. మనం చాలా మంచివాళ్ళం, మనకు మంచి ఆలోచనలు ఉన్నాయి, సమర్పణ భావం ఉంది, యథార్థంగా ఉంటున్నాం, ఇంకెలా ఉండాలి, అన్నీ ఉన్నాయి, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అనుకుంటాం మనం. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకుని కోరుచున్నాను. ఏదనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఇశ్రాయేలీలు ఈ రకంగా కఠిన మనసు చేసుకొని ఇతరులకు ప్రవేశం లేకుండా చేసేసి
గుడి నిండిపోకుండా చేసేస్తే అక్కడ యూదులు ఇంత మాత్రమే ఉన్నారు, అంత పెద్ద ఆలయం అవసరం లేదన్నట్టుగా ఉన్నారు. యూదేతరులందరూ మీరు కొంత స్థలం వెనకాల పెట్టారు యూదేతరుల కోసమని. అతి పవిత్ర స్థలము ప్రధాన యాజకుడు, పవిత్ర స్థలము యాజకులు అంటే పాస్టర్లు, తర్వాత మగవాళ్ళు, ఆడవాళ్ళు, యూదేతరులు, అన్యులు అన్నట్టుగా చేశారు. ఇప్పుడు చూస్తే మీరంతా బాగా తక్కువైపోయి ఎంతమంది ఉన్నారు. అక్కడ ఎక్కువ మందిని అకామిడేట్ చేయడానికి, ఎక్కువ మందిని పెట్టడానికి స్థలం వాళ్ళతోనే నిండిపోతుంది, యూదేతరులతోనే నిండిపోతుంది. అలాగే నిండిపోవాలి, అందరూ రావాలి, అందరూ ఉండాలి, ఆయన రక్షణను అందరూ అందుకోవాలి పరిపూర్ణత పొందేదాకా. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు. ఈ రెండు చాలా ప్రత్యేకమైన పుస్తకాలుగా మనం ఈ రోజున ఎంచుకోవాలి, యోహాను సువార్తను, రోమాపత్రిక. మళ్ళీ యోహాను సువార్తలోనికి వెళ్దాం. 10వ అధ్యాయము 16వ వచనం. అమ్మ 10:16. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. సరే, బాగుంది. గొర్రెల కాపరికి గొర్రెలు ఉంటాయి, ఆ గొర్రెలన్నీ ఒక దొడ్డిలోనికి వెళ్తాయి. ఆ మేత మేసిన తర్వాత ఇంకా ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు వాటి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలము గొర్రెల దొడ్డి, తన గొర్రెలన్నీ కూడా అందులోకి వెళతాయి. బాగుంది, ఈ జరిగేటువంటి వాస్తవం అది. కానీ క్రీస్తు ప్రభువారు చెప్పే మాట కొంచెం విడ్డూరంగా ఉంది, వింతగా ఉంది. ఏమంటున్నాడు? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు. అదేంటిది? అయినా ఎక్కడ ఉంటుంది మరి? దొడ్లోకి రావాలి కదా. మేత మేసి అయిపోయిన తర్వాత గొర్రెలన్నీ గొర్రెల్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దొడ్డిలో ఉన్నాయి అన్నీ, మరి ఇంకా గొర్రెలు ఉన్నాయి. కాబట్టి ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు, అవి కూడా నావే. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జాతి, బ్రాహ్మణుడైనా, వైశ్యుడైనా, క్షత్రియుడైనా, చైనా వాడైనా, జర్మనీ వాడైనా, అమెరికా వాడైనా, ఎవడైనా కానీ అందరూ నా బిడ్డలే, అందరూ నా గొర్రెలే. ఈ యూదుల మట్టుకు ఇదిగో దొడ్డిలో ఉన్న వాళ్ళంతా కూడా యూదులు అనమాట. వాళ్ళ మట్టుకు కానీ వాళ్ళు సంకుచిత భావము, తప్పుడు భావము, తక్కువ భావము, ఇతరులను చులకన చేసేటువంటి భావము, బ్రాహ్మణ భావం మన భాషలో చెప్పాలంటే, ఇతరులను చులకన చేసేటువంటి భావము. క్రీస్తు ప్రభువారు ఇక్కడ అంటున్నాడు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం. నిజమే, మరి రోజు రోజుకి క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది. క్రైస్తవులను చూసి ఈర్షపడేటువంటి వాళ్ళు, అసూయపడేటువంటి వాళ్ళు కొంతమంది బయలుదేరుతూ ఉన్నారు. ఎలాగైనా దీన్ని ఆపేయాలి, ఎలాగైనా వీళ్ళని అవమానపరచాలి, అది ఇది బైబిల్లో దోషాలు, బైబిల్ పనికిమాలని చెప్తూ ఇలాంటి పని మీద కొంతమంది ఉంటూ ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పెరిగిపోతూనే ఉన్నారు సంఖ్య. అవి నా స్వరము వినును. ఎందుకు పెరిగిపోతున్నారు? గొర్రెలు ఎందుకు ఈ దొడ్లోనికి వచ్చేస్తున్నాయి? ఒక కాపరి ఈ గొర్రెలు ఎప్పటిదాకా కాచినటువంటి ఇదే కాపరి ఆ గొర్రెలకు కూడా కాపరిగా ఉండబోతున్నాడు. అదే మాట తర్వాత చెప్తున్నాడు చూడండి. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఎప్పటిదాకా ఏమైంది? ఈ దొడ్డిలో ఉన్నటువంటి మంద ఒకటి, బయట ఉన్నటువంటి ఇంకొక మంద, 2 మందలు అయిపోయినాయి. ఈ మందలో ఉన్నటువంటి వాడికి కాపరి ఉన్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. స్వార్థం, తెలివి తక్కువతనం. నాకు ఇంకా గొర్రెలు ఉన్నాయని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు వారు. ఈ దొడ్డివి కానివి ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. వాటన్నిటిని నేను తీసుకొని రావాలి. అప్పుడు
అందరూ కూడా యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, పురుషుల స్థలము, స్త్రీల స్థలము, యూదేతరుల స్థలము, అన్యుల స్థలము. పాత రోజుల్లో మిషనరీలు వచ్చినటువంటి రోజుల్లో మన తెలుగుదేశంలో కానీ తమిళ దేశంలో కానీ ఆయా ప్రాంతాలలో కులతత్వము, కులము అనేటువంటి కోరలు అప్పుడు ఎక్కువగా ఉండేవి. కులాలకి ఎవరు క్రైస్తవులుగా మారేవారు? ఎవరైనా మారవచ్చు. బ్రాహ్మణులు కూడా ఎంతోమంది ఆ రోజుల్లోనే క్రైస్తవులు అయ్యారు. పురుషోత్తం చౌదరి బ్రాహ్మణుడు. ఉన్నత కులాల నుండి వచ్చినటువంటి వారు అనేకులు ఉన్నారు. పులిపాక జగన్నాథం ఉన్నాడు. మరి ఇంకా రావూరి సోదరులు ఉన్నారు. రావూరి రంగయ్య, రామూరి లక్ష్మయ్య, ఇలా ఎంతోమంది ఉన్నారు. పండితులు, మహాపండితులు. వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవుడు అవ్వడం అంటే తెలివి తక్కువతనము అన్నట్లుగా కొంతమంది విరోధులు ఈ మధ్య బయలుదేరుతున్నారు. మూర్ఖులు, మహామేధావులు వాళ్ళందరూ కూడా ఎంతో ఆలోచనతో అప్పటిదాకా ఉన్నటువంటి మతంలో ఏ సత్యము లేదు, క్రైస్తవ్యంలోనే సత్యం ఉన్నదని క్రైస్తవ్యంలోనికి వచ్చారు. మరణాపాయకరమైనటువంటి శోధనలు కూడా ఎదుర్కొన్నారు, శ్రమలు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళు క్రీస్తుని అంగీకరించాక ఇంట్లో వాళ్ళే విషాలు పెట్టినటువంటి సందర్భం, విషం పెట్టి చంపాలనేటువంటి సందర్భం, ఇంటి బయట అరుగు మీద కూర్చోబెట్టి ఇంట్లోకి రానివ్వకుండా అక్కడే తినడం, పండుకోవడం అన్నీ రకరకాల ఇబ్బందులు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, మంద ఒకటియు గొర్రెల కాపరియు ఒక్కడు వగును. మిషనరీలు ఆ రకంగా మన దేశంలో పరిచర్య చేస్తూ ఉంటే ఆ రోజుల్లో చిన్న చిన్న సంఘాలు, చిన్న చిన్న ఆలయాలు, అంటే అందరూ ఒకవేళ కూర్చుంటే కనుక ఒక 30 మంది కూర్చోవచ్చు. అంత చిన్నగా ఉంటాయి ఆలయాలు. తొలి దినాలలో 200 సంవత్సరాలకు వెనకాల వెళితే ఆ ఆలయంలో ఎవరు వచ్చి కూర్చుంటారు అంటే ఇదే పద్ధతిలాగా ఉండేది. ఏది? బలిపీఠము, అతి పవిత్ర స్థలము, పరిశుద్ధ స్థలము, పురుషుల స్థలము, స్త్రీల స్థలము. అది ఇప్పుడు కూడా మనం అదే మెయింటైన్ చేస్తాం. ఏంటి సాధారణంగా ఇక్కడ ఎవరైనా మగవాళ్ళు కూర్చున్నారు ఇటువైపు. అప్పుడు ఏంటంటే మగవాళ్ళు ముందు ఉంటారు, ఆడవాళ్ళు వెనక ఉంటారు. ఏంటంటే కుడి ఎడమలాగా విడిపోయారు. పురుషునికి ప్రాధాన్యత ఆ రోజులు అంతా కూడా అన్ని సంఘాల్లో, అన్ని మతాలలో ఈ దరిద్రం ఉన్నది. సరే, తొలి క్రైస్తవ చర్చీలలో పరిస్థితి ఏంటి? 200 సంవత్సరాల క్రితము పాస్టర్ గారు వాళ్ళు అంతమంది ఉంటారు. ఒకడే మిషనరీ ఉంటాడు అక్కడ, విశ్వాసులు ఉంటారు. ఆ పద్ధతిలో చెప్పాలంటే ఇప్పుడు ఏంటి? క్రైస్తవుడు అయినటువంటి వాడు ఇంకా క్రైస్తవం ఏంటో తెలియనటువంటి వాడు వెనకాల కూర్చోవాలి అన్నట్టుగా అంటారు. కానీ అక్కడ అది కాదు. ఆ ఊర్లో ఆ చిన్న పల్లెటూరు అనుకోండి, లేకపోతే చిన్న పట్టణం అనుకోండి, ఉన్నటువంటి అన్ని కులాలను పరిగణలోకి తీసుకుంటే అగ్ర కులాల వాళ్ళు ముందు బరిలో కూర్చుంటారు. క్రైస్తవులుగా మారిపోయి వాళ్ళు ముందే కూర్చుంటారు. ముందే కూర్చొని వాళ్ళు వ్యతిరేకించేటువంటి ఏంటి ఇక్కడ కూర్చున్నావు, మేము కూర్చోవచ్చు కదా, మాకు అర్హత లేదా అనే రోజులు కాదవి. ఆ రోజులు వేరు. నోరు మూసుకొని దళితుడు కానీ ఏది అంటరాని కులాలు అని వెనకాల కూర్చోవాలి. ఇది ఉండేది. వెంటనే మార్పు తీసుకొచ్చేయాలి, సంస్కరణ చేసేయాలంటే కుదిరే పని కాదు. ఆ రోజుల్లో నానా యాత్రలు పడ్డారు మన మిషనరీలు, అందరినీ ఒక్కటి చేయడానికి, అది చేయడానికి. ఇక్కడ బైబిల్లో దేవదేవుడు సృష్టికర్త నానా యాత్రలు పడుతున్నాడు మన గురించి, యూదుల గురించి. ఇప్పుడు క్రొత్త యూదులు మనం, నూతన ఇశ్రాయేలు మనం, మన గురించి ఏమిటి? అన్యులకు స్థానం లేకుండా చేసేస్తున్నాం, ఇతర డినామినేషన్లకు స్థానం లేకుండా చేస్తున్నాం, ఈ లోకల్ కాకుండా వేరే వాళ్ళకి స్థానం లేకుండా చేసేస్తున్నామా? ఏం చేస్తున్నాము? కాబట్టి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి ఆ మాట మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. యెషయా 11:10. చాలు.
యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి జాతుల వారు, నేషన్స్, జనములు అంటే ఇంగ్లీష్లో నేషన్స్ అంటారు. నేషన్స్ అంటే దేశాలు అనమాట. తెలుగు వాళ్ళందరూ ఒక దేశము, తమిళ వాళ్ళందరూ ఒక దేశము, హిందీ మాట్లాడే వాళ్ళందరూ ఒక దేశము. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మన అందరినీ ఏకరూపియా చేసేసారు, అందరినీ ఒకే దేశంలాగా చేసేసారు. వాళ్ళ పుణ్యం అది, మన ఐక్యత కాదు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చిపెట్టినటువంటి ఐక్యత ఇది. అంతేగాని భారతీయులందరూ చాలా మంచి స్వభావాలు, ఒకరినొకరు సహిస్తారు, అది ఇది కాదు. పాలనలోనే ఇది వచ్చేసింది, అలవాటు పడిపోయాము. సరే, ఇక్కడ జనములు ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఇది దీనికి సంబంధించిందే మనం చదువుకున్నటువంటి రోమా పత్రికలో 15వ అధ్యాయంలో 12వ వచనం ఏమనుందో చూడండి ఒకసారి. మరియు యెషయా ఇలాగో చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. చాలు, అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. చిగురు అలాగే కదా లేస్తుంది, నరికి పారేశారు. యెషయి అనేటువంటి చెట్టును మొదలకంటూ నరికి పారేశారు. రాజరికం లేదు, రాజవంశం ఉండదు, దావీదు ఏదో వేయలేడు, ఆ తర్వాత ఇంకా ఉండదనని కొన్ని తరాల తర్వాత రాజులు అంతరించిపోయారు. పరాయి రాజుల పాలన ప్రారంభమైంది. క్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళను పరిపాలించుకునే లాగున వాళ్ళకి లేకుండా పోయి 1948లో ఇజ్రాయెల్కి మళ్ళీ 2000 సంవత్సరాల తర్వాత, 2000 కాదు 2500 అనుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువే, వాళ్ళను వాళ్ళు పరిపాలించుకునేలాగా ఇజ్రాయెల్ రాజ్యం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో జనములు యెషయి చిగురునొద్దకు వచ్చి విచారణ కోరుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే మనకు అంతకుముందు గ్రామ పంచాయతీలు ఉండేవి, రచ్చబండలు ఉండేవి, ఎవరి గొడవ వాళ్ళే ఊళ్ళో సర్ది పెట్టేసుకునేవారు. కానీ పరాయి పాలన వచ్చిన తర్వాత కోర్టులంటూ ఏర్పడ్డాయి. ఏ గ్రామం నుండి అయినా కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకి రావాలి, లేకపోతే ఇంకొకటి సెషన్స్ కోర్టుకి రావాలి అన్నట్లుగా ఉంటాయి. పంచాయతీ వారు ప్రమేయం లేకుండా తిన్నగా ఆ మండలానికి అంతటికి ఒక కోర్టు ఉంటుంది, అక్కడికి పోవాలి. అలాంటి పరిస్థితి దేవరాజు క్రీస్తు ప్రభువారు దేవలోకం నుండి ఈ లోకాన్ని ఏలటానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారు, ఒక్క యూద జాతి మాత్రమే కాదు, అన్ని జాతుల వారికి ఈ ఒకే ఒక వ్యక్తి రాజుగా ఉంటూ ఉన్నాడు, వాళ్ళకి న్యాయ విచారణ చేస్తున్నాడు. కాబట్టి విచారణ కోసం జనములు ఆయన చుట్టూ చేరి ఉన్నారు. యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. కాబట్టి యెషయి మొదటి నుండి చిగురు పుట్టును అదంటే ఏదో మామూలుగా క్రిస్మస్ రోజు ఏదో చిన్నగా చెప్పేస్తూ ఉంటాం. ఏమిటి అసలు మొద్దు? పోయిన వారంలోనే ఇంకొక విషయం కూడా, చెట్టు యొక్క విశేషం ఏమిటి, చెట్టు మనిషి కన్నా మేలు అనేటువంటి ఇది మనం ఆలోచన చేస్తాం. ఏమిటది? మనిషి అయితే ఒక 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు అంతకంటే బ్రతకడు. కానీ చెట్లు అలా కాదు. కొన్ని చెట్లు చూసినట్లయితే కొన్ని వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాలకు మించినటువంటి ఆయుష్ను కలిగినటువంటి చెట్లు ఎన్నెన్నో ఉంటాయి. సరే, మనం ఏం చేస్తామంటే చేతులారా చెట్లను నరికేస్తూ ఉంటాం మన అవసరం కోసము. మొదలుకంటూ నరికేస్తాం, భూమిలో వేర్లు ఉంటాయి, నరికేసాం కదా అని ఇంకా చెట్టు అయిపోయింది సంగతి అని వదిలేస్తే కుదరదు. కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ వేర్లో నుంచి చిగురు వచ్చేస్తుంది.
చెట్టు అదే మొదలకంటూ నరికేసాము, ఇప్పుడు కొత్తగా దానిలోంచి జీవం ఉన్నది. ఇంకా దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు కుటుంబంలో ఇంకా జీవం ఉన్నది. యెషయి కుమారుడు దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని తరాల తర్వాత దావీదు కుమారుడుగా వచ్చాడు. ఆ మొద్దులో నుంచి చిగురు పుట్టింది. యోబు భక్తుడు, ఇది కూడా పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నా, చెట్టు మేలు కదా నరుడు కంటే. దాన్ని మొదలుకంటూ నేర్పినా కూడా మళ్ళీ చిగురు పుడతా ఉంటుంది. మనిషి లెక్క అది ఒకసారి చచ్చిపోతే మళ్ళీ ఇంకా భవిష్యత్తు ఉండదు, ఎక్కడ పోతాడో తెలియదు. కాబట్టి అలాంటి స్థితి నుండి దేవుడు అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. చెట్టు యెషయి మొద్దు నుండి చిగురుగా క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అని అంటే తన ఆలయం నిండా ఒక్క యోధ జాతి మాత్రమే కాక అన్ని జాతుల వారుతో తన ఆలయం నిండిపోవాలి అనేటువంటి ఉద్దేశమును, రక్షణ ప్రణాళికను ఆయన ఏర్పాటు చేశాడు. రక్షణ పంపబడి ఉన్నది. చూడండి ఒకసారి, ఆ రోజుల్లో తేడాలు చెప్పాం కదా, మన దేశంలో కులతత్వాలు భేదాలు ఉన్నట్లుగా సున్నతి తీసుకున్నవాడు యూదుడు సాధారణంగా సున్నతి తీసుకుంటాడు. ఇంకా మిగిలిన వాళ్ళు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ అది ఆచారాలు లేవు. తర్వాత విగ్రహాలు, అటు సున్నతి ఉండదు, ఇంకొక ప్రక్కన విగ్రహాలను ఆరాధించేటువంటి సాంప్రదాయము. విగ్రహాలను ఆరాధించేవారు, సున్నతి లేకుండా ఉండేటువంటి వారు క్రైస్తవులు అయిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మనమేమో సున్నతి తీసుకునేటువంటి జాతి వారము. ఇప్పుడు క్రొత్తగా సున్నతి తీసుకోకుండా విగ్రహాలను ఆరాధించే అలవాటు అన్నీ మానుకొని వచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి, ఏమనుకోవాలి, ఏమిగా ఎంచాలి అనేటువంటిది సమస్య ఆ రోజుల్లో. తొలి క్రైస్తవుల తరాలలో వాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యేవి. చిన్న చూపు చూసేవారు ఇలాంటి వాళ్ళని. యూదులు మాత్రమే క్రైస్తవులు కావాలి, యూదులకు మాత్రమే రక్షణ, ఈ రకంగా. కానీ మత్తయి సువార్త 21:42-43 మనం చూసినట్లయితే ఇతరులకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ భాగ్యాన్ని మనం అక్కడ చూస్తాం. చూడండి, నలభై 43 చదవమ్మా. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడును. చాలమ్మా, దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడును. మీరు ఫలించడం లేదు, అంజూరపు చెట్లాగా ఉన్నారు. ఫలాలు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. ఓ యూదులారా, నా జాతి ప్రజలారా, మీ జాతిలోనే నేను పుట్టాను, నరావతారం ఎత్తాను. ఏం సుఖం, మీరు ఫలాలను ఇవ్వటం లేదు. ఫలాలను అందించే విధంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఉంది. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడును. వాళ్ళకుంటుంది ఈ దేవాలయం, మీకు కాదు. దేవుడు ఈ రకంగా తన రక్షణ ప్రణాళిక వెళ్తుంది. మన మూర్ఖత్వంతో, సంకుచిత భావంతో ఇలా చేయాలి, ఇలా చేయాలి, మనం మెయింటైన్ చేయాలి, మనమే ఇది, మన జాతే ఇది అన్నట్లుగా రకరకాలుగా మరి తప్పులు చేస్తూ ఉంటాం. మరి ఈ పూట ఈ వాక్యం విన్న తర్వాత అటువంటి తప్పులు కొనసాగకూడదు. యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోతూ చెప్పినటువంటి ఆఖరు మాట ఏమిటి? మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేర్చాలి. సమస్త జనులు, భూప్రపంచం మీద నరుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిష్యుడిగా చేయాలి అని తనను విశ్వసించినటువంటి వారిని ఉద్దేశించి విశ్వసించినటువంటి ఆ గుంపుల నుండి వేరుపడి ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. పునరుద్ధానం అయిన తర్వాత 11 సార్లు అందరికీ ఆయా సందర్భాల్లో కనిపించాడు తనను విశ్వసించినటువంటి వారికి.
ఇప్పుడు పూర్తిగా వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళు చూస్తూ ఉండగానే పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ చెప్పినటువంటి ఆఖరి మాట ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. వాడు వేపనోడా, రెడ్డా, కమ్మ, కాప, దళితుడా, ఆ కులమా, ఈ కులమా, చైనా వాడా, రష్యా వాడా, అందరూ నరుడనేటువంటి ప్రతి ఒక్కడు కూడా శిష్యుడిగా అవ్వాలి. కాబట్టి జాతి భేదం మానేయాలి. నువ్వు జాతి అంటే నీకు అడ్వాంటేజ్ పోగొట్టుకుంటావు. అడ్వాంటేజ్లో ఉన్నారు వాళ్ళు, నువ్వు క్షీణదశలో ఉన్నావు. నీ తప్పుడు ఆలోచనలతో, మురకపు ఆలోచనలతో నువ్వు క్షీణదశలో ఉన్న నీ క్షీణదశ వారికి ఐశ్వర్యంగా మారుతూ ఉన్నది, అడ్వాంటేజ్గా మారుతూ ఉన్నది. జాగ్రత్త సుమా. కాబట్టి మన యొక్క మంచితనం వలన వాళ్ళు ఆలయంలోనికి వచ్చారు అని అనిపించుకోవడం ఆశీర్వాదకరము. మన క్షీణదశ వలన వాళ్ళు ఆలయంలోనికి వచ్చారు కాదు. మన మంచితనం వలన, మన వినయ విధేయతల వలన, యథార్థత వలన అన్యులు ఆలయంలోనికి చేర్చుకొనబడ్డారు. ఆలయం నిండిపోతున్నది అన్నట్లుగా మరి మనం ఆలోచన చేయాలి, ప్రవర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవలోకం నుండి వచ్చాడు, ఎంత అందగాడై ఉంటాడు అని సాధారణంగా చెప్పేస్తూ ఉంటారు ప్రసంగాలు. మానవ ఊహ అలా ఉంటుంది, మంచిదే. కానీ ఆయన పరిస్థితి ఏమిటి, ఏ పరిస్థితిలో వచ్చాడు, ఏ స్థితిగా ఆయన జీవించాడు అని ఆలోచించి చూస్తే యెషయా గ్రంథము 53:2 ఉన్నటువంటి విధంగా అర్థం చేసుకోవాలి మనం. యెషయా గ్రంథము సరే చాలమ్మా. ఇక్కడ నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితము ఒక పుస్తకం రాశాను బైబిల్ విద్యార్థుల కోసం. బైబిల్ గ్రంథ అధ్యయన పద్ధతులు, బైబిల్ని ఎలా చదవాలి, ఒక పద్ధతి ప్రకారం చదవాలనేటువంటి పుస్తకాన్ని రాశాను. అందులో సొంతగా కొన్ని బైబిల్ నుండి ఉన్నటువంటి ప్రత్యేకతలు పరిశీలన చేసి తెలుసుకొని అందులో ఆ విశేషాలు అందించాను. అందులో ఒకటి ఏమిటనంటే, అతడు అనేటువంటి మాట, ఆయన అనేటువంటి మాట, రెండింటికి తేడా ఏముంది? ఒకసారి అది వాడచ్చు, ఒకసారి ఇది వాడచ్చు కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ మన తెలుగు బైబిల్ తయారు చేసినటువంటి వాళ్ళు దాని తేడా మెయింటైన్ చేశారు. అతడు అనేటువంటిది ఎప్పుడు వాడాలి, ఆయన అనేటువంటి మాట ఎప్పుడు వాడాలి, మనిషికి మాత్రమే అతడు అనేటువంటి మాట వాడాలి. ఆయన అనేటువంటి మాట దేవుణ్ణి గురించి చెప్పేటప్పుడు ఆయన అనేటువంటి మాట వాడాలి, పదము వాడాలని మెయింటైన్ చేశారు. అది గమనించాను నేను. ఇక్కడ చూడండి, మెస్సియా ఎవరు ఇంతకీ? యేసుప్రభువే కదా, మనిషా కదా? మనిషిగా ఉన్నాడు కదా, కాబట్టి మనిషి అనుకుందాం. మనిషిని అతడు అని మాత్రమే పిలవాలి, దేవుడిని ఆ తేడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఏమనుంది? అతడు ఆయన యొద్దకు తేపడెను. ఆయన ఎవరు, అతడు ఎవరు? మెస్సియా. మెస్సియా దేవుడి దగ్గరికి తీసుకురాబడ్డాడు. స్థితి ఎలా ఉంది? ఎండిన భూమిలో మొక్క పెరిగితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బ్రహ్మాండం ఉంటుందా? అందంగా ఉంటుందా? ఇప్పుడు చెప్పండి. యేసుప్రభు అందంగా దేవలోకంలో నుండి పుట్టాడు, చాలా సుందరుడు, అది దాన్ని ప్రసంగాలు చేసేస్తాం, చేయొచ్చా? స్థితి అలా లేదు, మన ఊహ అలా ఉండవచ్చు. కాబట్టి అతడు సరే లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. యేసుప్రభు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది? అతడు ఆయన ఎదుట పెరిగెను,
అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అది సంగతి. యేసుప్రభు వారు అందగాడు, దేవలోకం నుంచి పుట్టాడు కాబట్టి చాలా అందంగా ఉంటాడు. కన్యకు పుట్టాడు కాబట్టి ఏ దోషము లేదు కాబట్టి, శారీరకమైనటువంటి దోషం లేదు కాబట్టి, కన్యకు పుట్టాడు కాబట్టి ఇంకా అందగాడు. ఈ రకంగా రకరకాల వాదనలాగా కొంతమంది ప్రసంగాలు చేయవచ్చు. కానీ ఇక్కడ యెషయా ప్రవక్త మాటలు చూస్తే అలా ఉండవు. అతడు ఆయన ఎదుట పెరిగాడు. ఎలా పెరిగాడంటే లేత మొక్కలాగా, ఎండిన భూమిలో పెరిగిన లేత మొక్కలాగా. అతనికి స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయింది. సరే, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. సింహం ఏంటి, మళ్ళీ చిగురేంటి? మన అర్థం కోసం అలాగా కొన్ని మాటలు వాడుతూ ఉంటాం. ఏమిటది? క్రీస్తు ప్రభువారు ఏదో అమాయకంగా ఉన్నటువంటి బలికి తేపడినటువంటి గొర్రె గొర్రె గొర్రె. క్రైస్తవులందరూ గొర్రెలు గొర్రెలు, బయట వాళ్ళు అంటూ ఉంటారు కొంతమంది అవివేకులు అలాగా. కానీ ఇక్కడ ఏముంది? యూదా గోత్రపు సింహము, కొదమ సింహము, యవన ప్రాయంలో ఉన్నటువంటి సింహము. కాబట్టి యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తూ దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము కదా. దావీదుకు చిగురు అనే మాట ఎందుకు వాడాలి? యెషయా మొద్దు కదా, మరి కొట్టేశారు, నరికేశారు. మీరు ఎంతమంది ఇంటి దగ్గరకు వచ్చారో తెలియదు. ఇంటి బయట ప్రహారీ గోడ ఉంటుంది. గోడ అవతల పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెట్లు, పిచ్చి చెట్లు అవన్నీ ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు నరికేస్తూ ఉంటాం. నరికేస్తూ ఉన్నా మళ్ళీ చిగురు పడతా, మళ్ళీ అవి బతికేస్తూ ఉంటాయి. అలా కాదు, పూర్తిగా చంపేయాలి, యాసిడ్ వేసేసేయండి. మన మరి మానవులో ఎన్నెన్నో చేసేస్తాం. యాసిడ్ కూడా వేసాం. యాసిడ్ వేసినా కూడా మొలుస్తుందండి, చిగురవుతుందని అన్నారు. అందుకనే పోయిన వారంలో చెప్పాను యోబు మాటలు. ఏంటిది? మనిషి కన్నా చెట్టు నయం, ఎక్కువ కాలం బతుకుతుంది. ఇక్కడ మరి దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం అనేటువంటి మాట మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలో చూడండి, 117:2. చాలమ్మా. ఏమనంటున్నాడు? సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి. ఎవరు సమస్త జనులు? యూదుల మట్టుకేనా? స్థానిక నెల్సన్ మెమోరియల్ సంఘ సభ్యుల మట్టుకేనా? కాదు కదా. అందరూ సమస్త జనులు. సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను తనరాలు దిన కాదు, బెనుతారాలను మించు ఘనతేజ ముననొప్పు కాంతి మౌతుడ వీవు కొనియాడ తరమే నిన్ను. చాలు. అలాంటి గొప్ప వ్యక్తి, దేవుడు అంతటి వాడు మనిషిగా వస్తే ఆయనను ఏమని చెప్పి పొగడగలం మనం? కొనియాడ తరమే. మన తరం కాదు, ఇంకొక తరం మానవ తరం పుట్టిన వాళ్ళ తరం కాదు. పొగడలేము దేవుడిని, ఆయన రక్షణ ప్రణాళికను. కాబట్టి సమస్త జనులారా ఆయనను కొనియాడుడి. ఆ రకంగా క్రిస్మస్ రోజుల్లో ఆయనను కొనియాడుతూ ఆయన ఎందుకు ఆనందిస్తూ ఉన్నాం. ఇక చివరి రిఫరెన్స్ ఒకటి చెప్తాను, దాంతో మనం ఈ ధ్యానాన్ని ముగించుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. చాలమ్మా, అక్కడ వరకు చాలు.
యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, భారతీయుడని చైనా వాడని పాకిస్తాన్ వాడని అమెరికా వాడని భేదము లేదు, ఇస్రాయేల్ వాడని దుబాయ్ వాడని భేదము లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు. ఒక్క గొర్రెల కాపరి, ఒక కాపరియే ఈ దొడ్డికి మాత్రమే గొర్రెల కాపరి అని అనుకుంటున్నారు. ఈ ఒక్క కాపరియేకి వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. ఈ దొడ్డిలో ఉన్నటువంటి ఈ గొర్రెలు కాస్తూ ఉన్నాడు కదా, ఈయనకు ఇవే ఉన్నాయి అని మనం పొరపాటు పడుతూ ఉన్నాము. వాటిని కూడా కలిపేయాలి. క్రిస్మస్ రోజుల్లో మనం లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదువుతూ ఉంటాం కదా. ఏముంది అక్కడ చూడండి ఒకసారి. ఆ దినములలో చాలు అక్కడ ఏం చదివామో, సర్వలోకమునకు ప్రజాసంఖ్య అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఇంకా లోకం అనుకుంటారు, సర్వలోకం అనుకుంటారు. ఆ చుట్టుప్రక్కల దేశాలు అవన్నీ కూడా రోమా పాలనలో ఉన్నటువంటి దేశాలు. ప్రజాసంఖ్య సెన్సస్, జనాభా లెక్కలో రాసేటువంటి పని. ఇప్పుడు దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఆయన సెన్సస్ తీసుకుంటున్నాడు. ప్రజాసంఖ్య రాయాలి. ఏమిటి? ఆయన ఆలయంలో ఎవరెవరు వస్తున్నారో, ఎవరెవరు ఉండాలి. మూర్ఖత్వంతో, తెలివి తక్కువతనంతో యూదులు ఇది మా ఆలయము, మేము మాత్రమే ఉంటాము, ఇది మా క్రైస్తవ ఆలయము, మేము మాత్రమే ఉంటాము, మా స్థానిక ఆలయము, మేము మాత్రమే ఉంటాము. చాలా అవివేకమైనటువంటి ఆలోచనలు. కాబట్టి విశాలమైనటువంటి దృక్పథంతో, ఆలోచనలతో మన రక్షణను సాక్ష్యంగా ఇతరుల మధ్య నిలబెట్టాలి. ఇతరులు ఈ రక్షణను చవి చూడాలి. అందరము ఒక్క మందకు చెరినటువంటి వారముగా ఉండాలి. మనకు అందరికీ కూడా కాపరి ఒక్కడే ప్రభువు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.